తాజాంశం చూస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుంటాం. రమణ, సచివాలయంలో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వివరాలేంటి? శర్మ, కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటిన దృష్ట్యా దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీల అమలు దిశగా దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా అలాగే మధ్యంతర వృత్తి ప్రకటించడం, అలాగే పిఆర్సీ సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేసేటువంటి కీలకమైనటువంటి హామీలు ఉన్నాయి. వీటికి సంబంధించి వీటితో పాటు గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన సవరణ బకాయిలు కావచ్చు, ఇతరత్ర డిఏ సంబంధించిన అంశాలపైన చర్చించేందుకు కానీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 15 ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సిఎస్ విజయానంద్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. కీలక అంశాలు, ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించాల్సిన అంశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ గంట సేపటి నుంచి ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో సిఎస్ సమావేశమై వారి యొక్క విన్నపాలను అలాగే వారి డిమాండ్లను వింటూ ఉన్నారు. వారికి సంబంధించి ఏదైతే ఆర్థిక అలాగే ఆర్థికేతర ప్రయోజనాలకు సంబంధించిన 2 కేటగిరీలుగా విభజించి వీటిని సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చూస్తే కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చూస్తే కనుక పిఆర్సీ ఇచ్చినప్పటికీ, అంటే పిఆర్సీ ఐఆర్ కంటే తక్కువగా పిఆర్సీ ఇచ్చి రివర్స్ పిఆర్సీ ఇచ్చి తమకు అన్యాయం చేసిందని, దీనివల్ల వేతనాలు పెరగకపోగా తగ్గాయని చెప్పేసి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే దానికి తోడు గతంలో ఇవ్వాల్సినటువంటి ఏరియాస్ అంటే బకాయిలను కూడా ఇవ్వకుండా చేసిన ఫలితంగా తాము తీవ్ర స్థాయిలో నష్టపోయినందున వాటన్నింటి కూడా చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కోరుతున్నాయి. ఏపీ ఎన్జిఓస్ కావచ్చు, అలాగే రెవెన్యూ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తదితర మొత్తం 15 సంఘాల సంబంధించినటువంటి ఈ అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఇదే డిమాండ్ ను ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 25,000 కోట్ల రూపాయల ఎరియర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా దశల వారీగా, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి దశల వారీగా ఇస్తూ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇక ఐఆర్ కూడా పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు ఐఆర్ ను అంటే మధ్యంతర వృత్తి కోసం అని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. ఈ డిఏలు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ డిఏలను కూడా వెంటనే మంజూరు చేసి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని ప్రధానంగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతూ ఉన్నారు. కనీసం ఇప్పటికిప్పుడు 2 డిఏలైనా మంజూరు చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నారు. అదేవిధంగా ఇటు చూస్తే కనుక ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పలు హామీలు కూడా వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది ఉద్యోగులకు గత ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేసింది, ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేసింది. అయితే అవి ఎక్కడ కూడా సరిగా పనిచేయడం లేదు. పనిచేయకపోవడం వల్ల పలువురు చికిత్స అందక చనిపోతున్న పరిస్థితి చూస్తే హెల్త్ కార్డులు ఖచ్చితంగా అమలు జరిగేలా వాటికి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే పే చేస్తారో వాటికి సంబంధించిన రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కీలక డిమాండ్లుగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇది పదోన్నతులు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్లు సంబంధించినటువంటి పలు పాలసీలు అమలు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి పలు డిమాండ్లు కీలకమైనటువంటి డిమాండ్లన్నిటిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఈ గంట సేపటి పైగా అంశాలను చర్చిస్తున్నారు. మరో గంట పాటు ఇది సమావేశం కొనసాగే అవకాశం. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన కీలకమైనటువంటి ఐఆర్ ప్రకటించే విషయము, అదేవిధంగా ఏదైతే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే అంశం పైన కూడా సిఎస్ హామీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం సంబంధించి మరో గంటలో ఈ ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా వచ్చి వారి యొక్క డిమాండ్ల మీద ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి అనేటువంటి విషయమై వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు రమణ.